తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్ల పాలన ఎలా సాగింది? ఈ రెండేళ్లలో రేవంత్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి? మొదటి సంవత్సరంలో గుర్తించిన లోటుపాట్లను సెకండ్ ఇయర్ లో సర్కార్ సెట్ రైట్ చేసుకుందా లేదా? రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్ల ప్రజాపాలన ఎలా సాగిందో 2025 ఇయర్ ఎండింగ్ రివైండ్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ను గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 9న ఏర్పడింది. 2025 డిసెంబర్ 9 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంది. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తుంది. మొదటి ఏడాదిలో అధికారులతో విభేదాలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం, 6 గ్యారంటీల అమలుకు ఆర్థిక సమస్యలు, ఇలా తడబాటుతో మొదటి ఏడాది కంప్లీట్ చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రెండో ఏడాదిలో ఒకవైపు ప్రభుత్వ హామీల అమలుకు కసరత్తు చేస్తూనే మరోవైపు ఆర్థిక వ్యవహారాలను సమకూర్చుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొని రావడం, గ్రేటర్ సిటీతో పాటు తెలంగాణలో పలు అంశాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేసింది రేవంత్ సర్కార్. తొలి ఏడాది ఎక్కడైనా పరిపాలన పరమైన గ్యాప్ వచ్చిందో పూర్తిగా తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో ఏడాది వచ్చేసరికి ఆ దూరాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేసింది ప్రభుత్వం. కొన్ని సందర్భాల్లో విమర్శలు మినహాయిస్తే కొంత కుదురుగానే చర్చ ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. ఫస్ట్ ఇయర్ మొత్తం అధికారులపై పట్టు సాధించడానికి సీఎంతో పాటు కేబినెట్ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. సెకండ్ ఇయర్ అధికారులపై పట్టు సాధించడం సీఎం రేవంత్ రెడ్డికి మినహా మంత్రులకు సాధ్యం కాలేదనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని సమస్యలే అనుకుంటున్న సమయంలో మహిళలకు ఉచిత బస్సు, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా, 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు, సన్న బియ్యం, రేషన్ కార్డులు కొంతమేరకు విజయవంతంగా అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రజల్లో కొంత తగ్గిందనే టాక్ మాత్రం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అయితే పెన్షన్ పెంపు, మహిళలకు నెలలకు ఇస్తున్న నగదు, తులం బంగారం వంటి హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిమితులు రేవంత్ కు గుదిబండగా మారిందని తెలుస్తుంది. ఆర్థిక సవాళ్లను హ్యాండిల్ చేస్తూనే క్రమంగా వెసులుబాటు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. అయితే ఈ ఆర్థిక వెసులుబాటును అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం. కంచె గచ్చిబౌలి భూముల విక్రయంలో ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. తెలంగాణలో అధికారులు సైతం హెచ్సియు భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం నడుచుకున్న తీరు, అధికారులు ప్రభుత్వాన్ని గైడ్ చేసిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేశాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఫార్మాసిటీ అభివృద్ధికి లగచర్ల భూములను ప్రభుత్వం తీసుకునే అంశం బెడిసి కొట్టింది. ఫార్మాసిటీ అభివృద్ధికి తమ భూములను ఇవ్వబోమని లగచర్ల రైతులు తేల్చి చెప్పేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్పై రైతులు తిరగబడ్డారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ తిరుగుబాటుతో లగచర్ల భూసేకరణ రూపం మార్చింది ప్రభుత్వం. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో టైగర్ కన్వెన్షన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన జీవో 49 ను తెచ్చారు. అయితే జీవోకు వ్యతిరేకంగా ఆదివాసులు ఆందోళనకు దిగారు. స్థానికంగా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్ సర్కార్ దిగొచ్చి టైగర్ కన్వెన్షన్ కారిడార్ ఏర్పాటుకు తెచ్చిన జీవో 49 ను నిలిపివేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేశారు.
అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు పదే పదే నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ 42% రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలు ఏది కూడా ఫలించలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పాత పద్ధతిలోనే నిర్వహించాల్సి వచ్చింది. దీంతో బీసీ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత తప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అంశాలలో యూరియా కొరత కూడా ఒకటి. రైతు యూరియా కేంద్రాల దగ్గర పడిగాపులు కాశారు. ప్రభుత్వ తీరుపై రైతాంగం తిరగబడింది. ధర్నాలు, నిరసనలు చేశారు. యూరియా అంశాన్ని సెట్ చేయడానికి ప్రభుత్వం అంతా శ్రమించాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి ధరణి ప్లేస్ లో భూభారతిని తీసుకొచ్చారు. ధరణి వల్ల వచ్చిన సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. అయితే భూభారతి తెచ్చిన సర్కార్ దానిని అమలు చేయడంలో సక్సెస్ కాలేదన్న టాక్ కూడా ఉంది. ఈ మధ్య పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న చర్చ ఉంది. భూభారతి పేరును మార్చడమే కానీ ధరణిలో ఉన్న అంశాలను, సమస్యలను పరిష్కరించలేకపోయారన్న విమర్శ కూడా ఉన్నాయి. అదేవిధంగా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తీసుకున్న దరఖాస్తులను సర్కార్ ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం హిల్ట్ పాలసీ. కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చ జరగక ముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ హిల్ట్ పాలసీలో 5 లక్షల కోట్ల అవినీతి అంటూ విమర్శలు చేసింది. బీఆర్ఎస్ కు తోడుగా బీజేపీ సైతం ఆరోపణలు గుప్పించింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో అధికార కాంగ్రెస్ సక్సెస్ కాలేదన్న వాదన గట్టిగా వినిపించింది. హిల్ట్ పాలసీతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందనే మరకను రాష్ట్ర ప్రభుత్వం అంటించుకుందనే చర్చ అధికార వర్గాల్లో నడుస్తుంది. ఇప్పటికీ హిల్ట్ పాలసీ రగడ చల్లారలేదు. 2 ఏళ్లుగా పథకాల అమలుకు, అభివృద్ధి పనులకు నిధుల లేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పులు తెచ్చి భూములు అమ్మి ఎక్కడికక్కడ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ ఏడాది జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ప్రజల్లో వ్యతిరేకత లేదని, ప్రజలు తమ వైపే ఉన్నారని అనడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీలకు చట్టపరంగా 42% రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో కల్పించలేకపోయినా సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో 66% సీట్లు సాధించామన్నది అధికార కాంగ్రెస్ పార్టీ వాదన. 12,000 సర్పంచ్లో కాంగ్రెస్ రెబెల్స్ ని కలుపుకొని సుమారు 8,000 సర్పంచ్ స్థానాలని కైవసం చేసుకున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఇయర్ ఎండ్ లో గ్రేటర్ నగరాన్ని విస్తరించి 150 డివిజన్స్ గా ఉన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా 12 జోన్లు, 60 సర్కిళ్లుగా విభజించింది. హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను మార్చింది. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధి, పేరు మారాయి. అలాగే రాచకొండను మల్కాజ్గిరిగా మార్చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే ఈ ఏడాది రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుబడులను ఆకర్షించడానికి 2047 విజన్ రైజింగ్ తెలంగాణ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే దాదాపు 5 లక్షల కోట్లకు పైచిలుక పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటొస్తున్నాయి. అయితే దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ టూర్ ఏడాది చివరిలో హైలైట్ గా మారిందని చెప్పొచ్చు. మొత్తానికి మొదటి ఏడాది తడబడిన, 2వ సంవత్సరంలో కీలక నిర్ణయాలలో సమస్యలు వచ్చినా చివరిలో ప్రభుత్వం కొంత కుదురు పడిందనే అంచనాకైతే రావచ్చు. 3వ ఏడాది సర్కారుకు కీలక సవాళ్లు స్వాగతం చెబుతున్నాయి.